వీరు నిర్మాత గారు. వీరు తొక్కా చెక్కేశ్వరరావు గారు. ఇండస్ట్రీలో వీరిని తొక్క చెక్క అని పిలుస్తుంటారు. తీసిన సినిమాలు చూసి వీరు హిట్టా ఫట్టా ఇట్టే చెప్పేయగలరు. అందుకే మన సినిమాను వీరికి చూపించాం. నమస్తే అబ్బాయి. నమస్తే. బుష్ ప్రొడక్షన్స్, బుష్ కాకి తక్కువ. అబ్బాయి సినిమా చూసావు కదా, హిట్టా పట్టా ఆ విషయం చెప్పాల్సింది నేను. ఆలోచించారు కదా తక్కువ. సార్ ఈ సినిమా మీద నా లైఫ్ ఆధారపడింది సార్. ఈ సినిమా హిట్ కాకపోతే నా లైఫ్ పట్టు సార్. పెద్దోడు హిట్ హిట్ కావాలంటాడు. ఈ సినిమాకి నువ్వు డబ్బులు పెట్టావా? తక్కువదే. వాడేది పెట్టేదే నా బిడ్డ కూడా. వాడి కన్నా పాపానికి నేను పెట్టిన 3 లక్షలు. 3 లక్షలు కాదు కదా, 3 ఏళ్ల నుంచి తీసి 30 లక్షలు చేసినావు. ఇప్పుడు 30 లక్షలు అగ్గి పెట్టంత కెమెరా తీసుకొని సినిమా అంతా దీంతోనే తీస్తానన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇదేందో తేడాగా ఉందని. పాటలీనే, మాటలీనే, కథనే, ఫైటింగ్ కూడా ఈయనే. అవే నాకు తెలియకలుగుతాను. ఆ డబ్బులు కూడా ఆయనే పెట్టుకోకూడదా? సరే కదా, ఈ సినిమా ఆడద్దంట. డాడీ మీరు ఊరుకోండి సార్. మీరు కాస్త కూల్గా ఉండండి సార్. సార్ సినిమా ఎలా ఉందో ఓపెన్ గా చెప్పండి. మీరు సజెషన్స్ ఇస్తే రీషూట్ చేస్తాను. ఈ సినిమాలో హీరోయిన్ కారు చీకట్లో ఏడ్చే సీన్ చూసావు? సూపర్. ఆ సీన్ కి ఆ ఎన్నిచ్చిన ఎక్స్ప్రెషన్స్ అదిరింది. ఓ రాబయ్య, ఆ సీక్రెట్ లో నీకు ఏం కనపడిందని అదిరిందని చెప్తున్నావా? ముందే ఆ పిల్ల కారు ఏం కనపడింది నీకు? డాడీ సార్ నా ఇంట్రొడక్షన్ సీన్ ఎలా ఉంది సార్? తొక్కలా ఉంది. ఎలా లేపాలి? లేపడం కూడా చేత కదా. ఏం లేపలేదు సార్. కత్తి కత్తి లేపి హీరోయిన్ బొడ్డు మీద పెడితే కసక్కమాగా ఆ టెంపో ఏది? ఆ టెంపో ఏడున్నదా? ఆ టెంపో ఎక్కడ ఉందా? హీరో ముందు కంటే వెనకాలే బాగున్నాడు. ఏందే నా కొడుకు ముందు కంటే వెనక బాగున్నాడా? వెనక మొహం ఎలా? నన్ను వెనక మొహం వేయాలంటావా? నేను తలుచుకుంటే ఇండస్ట్రీలో షేక్ అవుద్ది. నీలాంటి వాళ్ళని ఇంతమంది చూసిన. అబ్బా మీరు ఊరుకోండి నిర్మాత గారు. సార్ అంత మాట అనకండి, చెప్పండి సార్. ప్రతి సీన్ ఎండింగ్ లో టెంపో ఉండాలి. టెంపో ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే బొమ్మ బ్లాక్ బాస్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకో. సార్ మీరు చెప్పినట్టే రీషూట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ రీషూటా? ఎంత కావాలయ్యా? 3 లక్షలు. సార్ మీరు చెప్పినట్టే రీషూట్ చేశాను, మీరు చూశారు. ఎలా ఉంది సార్? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నేను మీరు చెప్పినట్టే చేశాను కదా సార్. నేనేం చెప్పాను? ప్రతి సీన్ లో టెంపో ఉండాలి అన్న. టెంపో వెహికల్ తెచ్చి పెట్టమన్నానా?